అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సరి అయిన నిర్ణయం. కన్నయ్య పొరుగున ఉండే హరిదాసు ఒట్టి పొట్లగొడ్డు. పొరుగున ఉన్న పాపానికి కన్నయ్య మీద అతను ప్రతిదానికి కాలు దువ్వేవాడు. కన్నయ్య ఎంతో సాత్వికుడే కూడా హరిదాసు మీద తరచూ కేకలు వేయవలసి వచ్చేది. కన్నయ్య దొడ్లో ఉన్న కొబ్బరి చెట్టు పెరిగి పూర్తిగా హరిదాసు దొడ్లోకి వంగిపోయింది. ఆ కారణాన కన్నయ్య హరిదాసు దొడ్డిలో రాలిపడిన కాయలు హరిదాసునే తీసుకొనిచ్చేవాడు. కానీ హరిదాసుకు అలా తృప్తి కలగలేదు. ఒకసారి అతను కన్నయ్య కొబ్బరి చెట్టుకు కాచిన గెల ఒకటి పక్వానికి వస్తూ ఉండగా తానే కోసేసుకున్నాడు. ఇందుకు కన్నయ్య అభ్యంతరం చెప్పాడు. హరిదాసు కన్నయ్యను తిట్టిపోశాడు. కన్నయ్య గ్రామాధికారితో చెప్పుకున్నాడు. గ్రామాధికారి వచ్చి హరిదాసుతో, ఇదేం పని? కన్నయ్య నాటి నీరు పోసి పెంచిన చెట్టు కాయలన్నీ నువ్వు తీసుకోవటం న్యాయమా అన్నాడు. ఎవరు పెంచితే ఏమండి? చెట్టు తల నా ఆవరణలో ఉంది, దానికి కాసిన కాయలన్నీ నావే అన్నాడు హరిదాసు. గ్రామాధికారి కన్నయ్య కేసి తిరిగి, హరిదాసు మాట కాదనడానికి లేదు. కొబ్బరి చెట్టు తల అతని ఆవరణలో ఉంటే చెట్టు మొదలు నీ ఆవరణలో ఉంది. దాని కాయలు నీకెలాగూ దక్కవు కనుక దాని మొదలు నరికివెయ్యి. చెట్టు విరిగిపడి అతని పశువుల పాక, ఇంటి చూరు విరిగితే నీ తప్పు లేదని నేను తీర్పు చెబుతాను అన్నాడు. వెంటనే హరిదాసు కొబ్బరికాయల గెల తెచ్చి కన్నయ్యకు ఇచ్చుకున్నాడు. అందులో నుంచి కొన్ని కాయలు తీసి కన్నయ్య హరిదాసుకు ఇచ్చాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను.